హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ మీద హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అన్వేష్ మీద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోనూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. తిరుపతిలోని హిందూ సంఘాలు అన్వేష్ మీద మండిపడ్డాయి. హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు తిరుపతిలో నిరసనకు దిగాయి. అన్వేష్ ఫోటోలను చెప్పుతో కొడుతూ అతని ఫోటోలకు నిప్పంటించి నిరసన తెలియజేశారు. హిందీ దేవతల జోలికొస్తే తోట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. ఇక అన్వేష్ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాలు ప్రతినిధులు అన్వేష్ ప్రపంచంలో ఎక్కడున్నా అరెస్ట్ చేయాలంటూ పోలీసులను కోరారు. అన్వేష్ ను యూట్యూబ్ లో ఫాలో అయ్యే వారందరూ మరోసారి ఆలోచించుకోవాలంటున్నారు. అన్వేష్ తిరుపతికి వస్తే రెండుగా చీరేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యాక్టర్ శివాజీ హీరోయిన్ల వస్త్రధరణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ దేవతల ప్రవర్తన తెచ్చిన అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అన్వేష్ ను దేశ ద్రోహిగా ప్రకటించాలని, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అన్వేష్ మీద పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అన్వేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేత సినీ నటి కరాటి కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు జరిపారు. అలాగే ఖమ్మం జిల్లాలో కానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో అన్వేష్ మీద కేసు నమోదైంది. హిందీ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. వీటిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే తాను పక్కా హిందూనని, హిందూగా హిందూగానే చేస్తానంటూ అన్వేష్ ఇటీవల వీడియో విడుదల చేశాడు. తనను హిందూ మతం నుంచి వెలివేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.